సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేమైతే ఇప్పుడు రీల్స్ ఇద్దామని అటు పోతున్నాం. రూమ్ లో ఖాళీ కూడా చెప్పి బయట ఏరియాని పోతున్నాం రీల్స్ పేరు చెప్పుకొని. సో అందుకని చిన్న వీడియో వస్తాయని చెప్పి వీడియో ఆన్ చేసిన. అరే బండి కొందాం అనుకుంటున్నారా? పైసలు ఎట్లా బ్రో మరి? అనుకోవడానికి పైసలు ఎందుకురా? అంతేరా? అనుకుంటా నాకు అంతే. అనుకుంటానవా? మళ్ళా తీసుకుంటా అంతే, అనుకుంటా అంటున్నా. అంతేరా? మరి ఎన్ని రోజులకి అడుకున్న వాళ్ళ రీల్స్ చేయాలి. అనుకోడే మిడిల్ క్లాస్ బతుకులన్నీ అనుకోడే అంతే. తీసుకుందాం, ఏదో ఒక రోజు తీసుకుందాం. అది ఏదో ఒక రోజు మనకు యూట్యూబ్ లో సబ్స్క్రైబర్లు ఏమైనా పెరుగుతానేమో తీసుకున్నాం తీరు, కానీ రీల్స్ ఏ బుద్ధి అవుతుంది. ఇలా ఖాళీగా బండి తీసుకొని ఉంటే ఇంట్లోకి ఎల్ల తెగుతారు మనల్ని. మరి ఎలా తెగకపోతే ముద్దు పెట్టుకుంటారా? ఏ చెప్పడానికి నీకు బండి అవసరమా అంటారు. అవసరమైతే బస్ కిరా ఇస్తా, బస్కో అంటారు సీదా. అంతే మరి మనలు. మరి కానీ ఇటు ఫారెస్ట్ మస్తు ఉంటుంది. ఫారెస్ట్ ఇది మెదక్ రోడ్. ఇంకెంత దూరం బ్రో? ఇక్కడ దగ్గరనే ఉంటుంది, ఇంకొక 10 కిలోమీటర్లు. మెదక్ రోడ్ ఇది దగ్గరనే ఉంటుంది ఫారెస్ట్, కానీ మంచిగా ఉంటుంది చూడడానికి. నేను ఫస్ట్ టైం కూడా వచ్చాడు, మంచిగా ఉంటుంది, చూపిస్తామా. ఇదైతే అక్కడ గేట్ వాడేది, మన మొత్తం గేట్ వాడేది. ఎట్లా మెల్లవాడ బ్రో? మెల్లనే పోతాం. ఇది అక్కనపేట, ఇది అక్కనపేట రైల్వే స్టేషన్ అటు ముందట ఉంటుంది. అటు ఉంటుంది అక్కనపేట. అలా వచ్చినావు అనుకుంటే కానీ మొన్న వచ్చినా, మొన్న పోతింగా. అది అనిపిస్తుందా? మైక్ పెట్టినావు కానీ మైక్ పని చేస్తుందా? ఏమో బ్రో, పని చేస్తాను. ఏం పని చేస్తాను ఇప్పుడు? ఇప్పుడు ఏం పని చేస్తాను? అది మైక్ మైక్ ఏం పని చేస్తుంది? ఏం పని చేస్తాను? నిజంగా ఏదో పని చేస్తుంది అంటున్నా. వీడియోలు అయితే తీస్తాం కానీ లైకులు రావురా మనకి. వీడియోలు తీస్తాం కానీ లైకులు రావు. మన హైయెస్ట్ వ్యూస్ ఎన్ని 5K ఏంది కానీ లైక్లు 60 లైకులు, వ్యూస్ ఏమో 5K. వ్యూస్ వస్తే కానీ లైకులు రావు. అందుకే ఒక 1000-2000 ఫేక్ సబ్స్క్రైబర్లు కొనుక్కోవాలి. సపరేట్గా కొనుక్కున్నాం బ్రో సపరేట్గా. మరి ఈ అర్థం చూడు, ఈ అర్థమే నా మాట ఇంటలేదు. ఇక మనుషులు ఏమింటారు మన మాట. సో చూసి కదా, ఇదే ఫారెస్ట్. ఏడికి స్టార్ట్ ఉంటుంది, మధ్యలో ఉంది ఫారెస్ట్ అంటే. పెద్ద అది కాదు. బండి తీసుకోవాలి నిజంగానే. ఏ బండి తీసుకోవాలనుకుంటున్నా అంటే ఏమంటుంది, నాకు ఎంటీ 15 అంటే ఇష్టం, కానీ పైసలు మైలేజ్ ఇచ్చి తక్కువ బడ్జెట్ లో తీసుకో బ్రో. అయితే స్ప్లెండర్ తీసుకోవాలి. స్ప్లెండర్ అయితే నువ్వు అన్నట్టు తక్కువ బడ్జెట్, ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. డ్రైవ్ చేసుకొని లాంగ్ డ్రైవ్ పోవాలి మంచిగా. లాంగ్ డ్రైవ్ అంటే మన ఊరు నుంచి రంగంపల్లి లక్ష్యం పెట్టి, అదే లాంగ్ మనకు. మరి అంత లాంగ్ అయితే ఇబ్బంది అయితే బ్రో. మనకి అంతకు మించి లాంగ్ అంటే మనతో కాదు. మా వాళ్ళు లక్ష రూపాయలు పోతే గంటకు 400 పెట్టారు. 700. సో ఇదే ఫారెస్ట్. ఈయన కొంచెం ముందర రీల్స్ ఇద్దాం అనుకుంటాను. ఇద్దరమే ఉన్నాం. వీడియో తీసుకోవడానికి నేను రీల్ చేస్తాను, నేను రీల్ చేస్తాను.
మనకున్నదే 60 సబ్స్క్రైబర్లు, మనకున్నదే 60 సబ్స్క్రైబర్లు. ఇంటి నుంచి మీద దాకా చూస్తారు, పెద్ద యూట్యూబర్ అనుకోని ఇంతకంటే వేసిండు. సో ఇక స్టేట్ పోతే స్టేట్ మహేష్ బాంబర్ న్యూ సో ఫారెస్ట్ గా వచ్చేసినాం. ఇదేనా ఫారెస్ట్, ఇదే నల్లమల్ల ఫారెస్ట్. మొత్తం కూడా పులులు తిరుగుతాయి, చూసినా అక్కడ బోర్డు కనిపిస్తుందా? పులులు తిరుగుతాయి, ఘోరం ఉంటుంది. లోపల కూడా అడ్వెంచర్ చేద్దామా? చేద్దాం. ఈ బండితో అయితే ఎవరో మరి బండితో కాదు నడుచుకుంటా, బండికి ఎక్కువ మనకి రాక మరి మన బండితో వేరే వాళ్ళ బండి నడుచుకుంటా పోయి వస్తాయి భయం. ఇచ్చేయాలి పోవాలి. మొన్న ఫ్లైట్ వెళ్ళి చేశాను చెప్పాను, అవి ఇట్లా వేది సింగల్ వచ్చింది, ఇట్లా వచ్చింది. ఇంకేం పోదాం, ఇంకేం పోదాం. ఇట్లా మన ఫారెస్ట్ మంచిగా జగన్ ఫారెస్ట్, జగన్ ఫారెస్ట్ అయితే పెద్ద పెద్ద ఎనిమల్స్ ఉంటాయి, నువ్వు ఉంటావు. చేసి పోతా ఇప్పుడు సడన్ గా వచ్చి మనం మీద పడితే ఎట్లా? కాదు అది వచ్చి మనం మీద పడితే అనుకో, మనం చచ్చిపోతే మన ఫోన్ వాళ్ళు అంటారు. మరి పాస్వర్డ్ ఎట్లా వాళ్ళు ఇద్దరు పాస్వర్డ్ ఏముంది, ఎన్ని తగ్గుతా చేతులు ఫోన్ మీద జీవితాలు కొడుతున్నాయి. ఇప్పుడు నేను ఫోన్ కావాలని నేను చేసిన లంగపల్లి అని చూసింది అనుకో, సత్యాన్ని మళ్ళీ చంపుతాడు, సత్యం మళ్ళీ వాళ్ళు చంపుతాడు. మరి సత్యం వరకు నాకు మొత్తం కావచ్చు. వీడియో అయిపోయింది. బాయ్. చెరువు బ్రో, చెరువు పెద్దవాడి నువ్వు వచ్చవుతున్నావా? కోమర్ చెరువు, సిద్దిపేట కోమర్ చెరువు. బ్రో మెదక ఎందుకు పెట్రోల్ కొట్టిస్తా అంటే ఎక్కువ రాయమేంది. సో ఇదేంటి, గుడి ఉంది, గుడి మాత్రం బాగా ఉంది. పోదాం, ఎందుకు పోదాం, పైకి పోదాం. సో బండి అయితే ఇక్కడ పెట్టేసి మనమైతే శివాలయంకి వచ్చినాం. నేను మనిషినే కోతులు పారిపోతున్నాయి నన్ను చూసి. సో ఇక్కడ ఇప్పుడే సిమెంట్ వేసినట్టున్నారు. మనిషినే కోతులు నన్ను చూసి భయపడుతున్నాయి వాటికి. సో గాయస్ టెంపుల్కి అయితే వచ్చినాం. మావాడు మనిషి భయపడాలయం. సో మనం ప్రతి సోమవారం అయితే గుడికి అయితే పక్కా వెళ్తాం. ఇవాళ ఆదివారంగా బ్రో, ఇవాళ ఆదివారం బ్రో, సోమవారం గురించి చెప్తున్నాను. సో చూసిండు కదా అక్కడైతే శివలింగం ఉండి, శివలింగం మీద ఒక పాము వచ్చింది, ఆ పాము మీద కోతి కూర్చుంది. సో ఈ గుడి అయితే ఎట్లా అంటే అక్కనపేట నుంచి ఇటు మెదక్ పోయే రోడ్లు ఉంటుంది. సో పైకి అయితే పోదాం, చూద్దాం. గుడి మొత్తం కొండలు బండలతో ఉంది. ముస్లిం అయినా ఉంటావా ఘోరంగా చూసి లేదా వ్యూ అయితే. ఎవరు బాబు, ఎవరు నువ్వు?
సో ఇక్కడ యూజువల్గా మనకైతే నంది, నాకు తెలిసి నా ఫస్ట్ వీడియో దేవుని గురించి చేశాడు. అన్ని ఫన్నీ వీడియోలు తీసినాం. కానీ ఇక్కడైతే అంజనా దేవుడు ఉన్నాడు. ఈ దేవుని పేరు ఏందో తెలితే మీరు కామెంట్ చేయరు సరేనా? నమ్మొస్తుంది నాకు. నీ పని అయిపోయింది బ్రో. అక్కడ వినాయకుడు ఉన్నాడు, కనిపిస్తుంది కదా, సిద్ధి వినాయకుడు కనిపిస్తుండు. సో గుడి అయితే ఇది. లోపలికైతే పోదాం, ఎవరు లేరు. సో చూసిలు కదా, మరి ఇక్కడైతే శివుడు ఉన్నాడు. చూసిలు కదా నంది అది అనిపిస్తుంది కదా. గుడికైతే తాళం వేసిళ్ళు. మస్తు బ్రో. కొండల నడమ అంటే దీని గురించి నేను ముందే తెలుసుకున్నా కొంచెం, మరి బాగా తెలియదు. స్వయంగా వెలిసిందంట, అందుకే ఇట్లా చూసిలు కదా. సో గుడి అయితే బాగుంది. సో చూసిలు కదా, లోపల అయితే మొత్తం గుహ లోపల ఉన్నట్టు ఉంది సేమ్. ఇక్కడ అమ్మవారు కూడా ఇక్కడే ఉంది చూడండి. సో అమ్మవారు కూడా ఇక్కడే ఉంది. అయ్యగారు ఎక్కడో అమ్మగారు అక్కడనే. సో గైస్ చూసిరు కదా, మహాదేవుని అయితే మొత్తం అయితే బండల కింద ఉంది, కరెక్ట్ గుట్టల. లోపలికి అయితే నిల్చొని అయితే రానికి ఛాన్స్ ఉండేది. చూసిరు కదా, ఇగో కూర్చొని అంబాడుకుంటూ రావాలి లోపలికి. సో మొత్తానికి అయితే ఇక్కడ స్వయంగా వెలిచిందని చెప్తారు. సరే ఇక్కడ ఒక అమ్మ ఉంది, ఆ అమ్మ చెప్తుంది, చూపిస్తుంది చూడండి మీరు కూడా. ఒక అమ్మని అయితే అడుగుదాం. ఇక్కడికి ఎట్లా వచ్చింది? ఇద్దరు మొగలు వచ్చిరట. వాళ్ళు వచ్చిందే ఇక్కడనే ఉన్నారట, ఏం లేదట తినడానికి. గొర్రెకాడ వాళ్ళు వచ్చి చూసి అయ్యో గిట్లుంటారు అంటే మేము అక్కడికి వెళ్ళి వచ్చినామని చెప్పిరట. చెప్తే ఊళ్ళోకి దొరకొచ్చిరట. ఊళ్ళోకి దొరకొచ్చి మును కాపాలు ఇంటి ఉంచిరట. ఉంచితే పెట్టిన దర్వాజాలు పెట్టినట్టే ఉన్నాయట. ఆయన రాత్రి మరి వచ్చి ఇన్నూరట గుండు కింద ఉంటే ఇట్లా ఉండబట్టి అని ఇక ఏం తినుడు లేదట, తాగుడు లేదట. ఇక నెలల్లో కమాని ఉన్నారట. ఉండిగా శివుడు వెళ్ళిండట, లింగం వెళ్ళిందట, ఇక అన్ని వెళ్ళింది. ఎప్పుడు జమాన కాలం నుంచి అప్పుడు మీరు ఉన్నారా? మాకు తెలియదు. మీ తాతల తాతలు ఏళ్ళ నాడు నుంచి చూసిన వాళ్ళు ఉన్నారు, లేరు. ఇప్పుడు అంతా చచ్చిపోయారు. ఇప్పుడు మనము ఏం పట్టేళ్ళం పిల్లలం. ఇప్పుడు మా వాళ్ళే మా ముసలాయనే ఇప్పుడు 30 ఏళ్ళు ఐదు ఉండబట్టి. 30 ఏళ్ళు నిన్న బైక్ గుద్దిపోయింది. ముసలాయకు బైక్ గుద్దిపోయింది, దెబ్బ తాకింది. దెబ్బ తాకింది, పక్క పొడతానులో అన్నాడు. నిన్న దాకానికి ఇప్పుడు వచ్చింది. ఇక్కడనే వెళ్ళింది, ఇక్కడనే ఉన్నాడు, గుండు కిందనే ఉన్నాడు. ఇక ఇవన్నీ మెట్లు కట్టించారు మా ఊరోళ్ళు. శివరాత్రికి అయితే మస్తు పూజలు జరుగుతాయి. జాతర అవుతుంది. ఈయనే ఉంటాడు, మా ముసలాయి ఉంటాడా? 30-40 ఏళ్ళ బిడ్డ ఉండబట్టి జంగమే ఉండే, జంగమే చనిపోయాడు. ఇద్దరు అన్నదమ్ములు చచ్చిపోయారు. మళ్ళీ ఇప్పుడు మెదక్కి వెళ్ళి వస్తాడు జంగమే. వారం వస్తాడు, సోమవారం శనివారం వస్తాడు. కానీ ఇక తాత అయితే ఎప్పటికీ ఇన్ని ఉంటాడు. అవి అదే రూమ్ లో ఉంటాడు. బెడ్ పోసిరు, ఈ రూమ్. ఆ రూమ్ ఏమో వాళ్ళు వస్తే సత్రం కట్టిపించారు. సరే చూసి కదా, ఇప్పుడైతే అమ్మాయి అయితే చెప్పింది. సో ఇక్కడ చూసిలా నందీశ్వర్ మహారాజ్. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు చూడండి డైరెక్ట్ బండకే చెక్కిళ్ళు, చాలా బాగా అవుతుంది. సో చూపిస్తా చూడండి. ఇక్కడ వెనక బ్యాక్ సైడ్, టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా ఇంకేదో ఉంది. సో చూసిలు కదా, ఇట్లా కూడా ఒక రోడ్డు ఉంది. సో ఇక్కడ కూడా ఉంది, ఏముంది. సో ఇక్కడైతే ఏదో ఉంది, నాకు అంత ఐడియా లేదు, నేను ఇక్కడికి కొత్త. సో చూసిలు కదా, ఆ లోపలికైతే గుహ ఉంది, రేక్ అడ్డం పెట్టిలు పోకుండా. అక్కడ లోపలికి కనిపిస్తుంది కదా, ఇక్కడైతే గుహ ఉంది, లోపలికి ఉంది. ఇల్లు నుంచి అయితే కనిపిస్తలేదు. సో చూసిలు కదా టెంపుల్ అయితే, ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా మంచిగా ఉంది. సో
ఇదన్నట్టు మనం జస్ట్ నార్మల్గా వీడియో తీసుకుందానికి వస్తేనే ఇంత మంచి వీడియో వచ్చింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఒక టెంపుల్కి వచ్చి ఇంత మంచి వీడియో తీస్తామని అసలు అనుకోలేదు. సో ఫారెస్ట్లో ఉంటుంది లోపల. ఫారెస్ట్ అని కాదు కానీ ఇది ఒక గుట్ట మీద ఉంది. సో అటు పక్కనే ముందర చెరువు ఉంటుంది. సో గాయస్ టెంపుల్ అయితే చూసిరు కదా, చాలా అద్భుతంగా అయితే ఉంది. సో మేము జస్ట్ నార్మల్గా రీల్స్ తీసుకుందామనే ఇటు సైడ్కి ఇట్లా వచ్చినాం. ఇటు ఫారెస్ట్ లెక్క ఉంటుంది కదా అని చెప్పి ఇటు వచ్చినాం. కాకపోతే ఇక్కడ టెంపుల్ కనిపించినాక ఒకసారి దర్శించుకుందామని వచ్చినాం. శివాలయం టెంపుల్ చూసినాకనే మేము ఇటు వచ్చినాం. సో ఇట్లా ఎక్కుతుంటే అంటే ఇక్కడ ఒక అమ్మ అవుతుంది. ఆ అమ్మని అడిగితే ఈ టెంపుల్ గురించి కొంచెం స్టోరీ అయితే చెప్పింది. సో ఇక్కడ ఈ శివలింగం అయితే స్వయంగా వెలిసిందని చెప్పింది. సో ఈ వీడియో నేను ఇంకొక పార్ట్ తీద్దామని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్.